మనందరి చేతిలో ఉంది. కాబట్టి మన పరిచర్యను కాపాడుకోవడం కావచ్చు, మన పరిచర్యను విస్తరింప చేయటం కావచ్చు, లేదా మన పరిచర్యను దేవుని మహిమార్థమై బలపరుచుకోవడం కావచ్చు, ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. మనం అందరం కలిసి ప్రార్థన చేస్తేనే కదా ఈ కుటుంబము. ఏ కుటుంబము? ఇది దేవుని కుటుంబము, దేవుడు నివసించే కుటుంబము, మన కల్వరి టెంపుల్ కుటుంబం. ఈ కుటుంబం బాగుండాలి అని అంటే అందరం చెయ్యి కలపాలి, అందరం కూడా కలిసి ప్రార్థన చేయాలి. ఆ రోజు నెహెమ్యా అదే పిలుపునిచ్చాడు. పిలుపు ఇచ్చినప్పుడు చాలామంది ప్రతిస్పందించారు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను ఫ్రెండ్స్, దేవుని పని కనుక అది ఒక్కరే చేయడానికి వీలు లేదు కనుక అందరూ చెయ్యి కలిపారు. అలాగే మన సంఘక్షేమం విషయంలో, నశించిపోతున్న ఆత్మలను రక్షించే విషయంలో, సంఘ అభివృద్ధి విషయంలో అందరం చెయ్యి కలపాలి. ఒక మందిర నిర్మాణం నిర్మించబడుతుంది అని అంటే మనం అందరం చెయ్యి కలిపితేనే ఆ మందిరం నిర్మించబడుతుంది. నశించిపోతున్న వాళ్ళకి సువార్త అందించాలి అని అంటే మనం అందరం చెయ్యి కలిపితేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి మీ సహాయం లేకుండా, సహకారం లేకుండా దేవుని నివాసమైనటువంటి మందిరము, ఆ మందిరంలో నివసించేటటువంటి మనము భద్రంగా ఉండటం సాధ్యం కాదు. ముందుకెళ్ళిపోదాం. ఎప్పుడైతే నెహెమ్యా ఈ పిలుపునిచ్చాడో మొట్టమొదటిగా ప్రతిస్పందించింది ఎవరట? ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు. ఏమని చూసారా? ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు. ఎల్యాషీబు అనే పేరుకి అర్థం తెలుసా? పునర్నిర్మించటం. ఏమిటి? పునర్నిర్మించటం అంటే పాడైపోయిన దానిని తిరిగి నిర్మించటం. ఆ రోజు దేవుడు ఆశించింది అదే. పాడైపోయినటువంటి యెరూషలేము పట్టణాన్ని లేక ప్రాకారాలను నిర్మించాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు ఒకవేళ మన సంఘంలో ఏ కుటుంబం అయినా పాడైపోయిందేమో, ఎవరి జీవితమైనా పాడైపోయిందేమో, ఎవరి చదువైనా పాడైపోయిందేమో. తమ్ముడు చెల్లి వింటున్నావా? నీ చదువు పాడైపోయిందేమో, నీ భవిష్యత్తు పాడైపోయిందేమో, నీ ఆరోగ్యం పాడైపోయిందేమో, నీ క్యారెక్టర్ పాడైపోయిందేమో, నీ కుటుంబ వ్యవస్థ పాడైపోయిందేమో. నువ్వు ఏమైతే కలలు కన్నావో ఆ కలలు కలిగినటువంటి దర్శనం కావచ్చు, భవిష్యత్తు పట్ల నీకున్న ప్రణాళిక కావచ్చు, విచ్ఛిన్నం అయిపోయిందేమో. అయితే నీకు శుభవార్త. ఏమిటి ఆ శుభవార్త అంటే, నేను ప్రకటిస్తున్న దేవుడు పాడైపోయిన దానిని పునర్నిర్మించగలిగిన వాడు. పాడైపోయిన నీ కుటుంబాన్ని తిరిగి నిర్మించగలిగిన వాడు. పాడైపోయిన నీ ఆరోగ్యాన్ని తిరిగి బాగు చేయగలిగిన వాడు. పాడైపోయిన నీ జీవితాన్ని తిరిగి నిర్మించగలిగిన వాడు. ఈరోజు నా జీవితం పాడైపోయింది, నా బ్రతుకు పాడైపోయింది, నా ఆరోగ్యం పాడైపోయింది, నా చదువు పాడైపోయింది, నా ఉద్యోగం పాడైపోయింది, నా వ్యాపారం పాడైపోయింది. ఏదైతే పాడైపోయిందని చెప్పి నువ్వు నిరాశ చెందుతున్నావో నీకు శుభవార్త. దాన్ని నా ప్రభువు బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పాడైపోయిన వాటిని ఏం చేయగలడు? బాగు చేయగలడు. పాడైపోయినటువంటి ప్రాకారాలను నిర్మించడానికి మొట్టమొదటిగా ప్రతిస్పందించింది ఎవరయ్యా అంటే ప్రధాన యాజకుడు. పేరేమిటి? ఎల్యాషీబు. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు మనం చదివేటటువంటి ఆ చదివిన వచనాల్లో ఉన్న ఆ పేర్లు చూస్తే జరుగుతున్న అక్కడ పనికి ప్రతిస్పందించినటువంటి వ్యక్తుల పేర్లకు చాలా దగ్గర సంబంధాలు కనిపిస్తాయి. ఉదాహరణ, మొదట ప్రధాన యాజకుడైనటువంటి ఎల్యాషీబు, అలాగే అతని సహోదరులైన యాజకులు లేచి. ఎల్యాషీబు అనే పేరుకి అర్థం ఏమిటి? నిర్మించటం, అనగా పాడైపోయిన దాన్ని తిరిగి నిర్మించటం. 2, గొర్రెల గుమ్మములను కట్టి. యెరూషలేము పట్టణానికి ఎన్ని గుమ్మాలో చెప్తారా? కాస్త గట్టి చెప్పండి. 10 గుమ్మాలు, చిన్న గుమ్మములు 2, మొత్తం కలిపి 12. కానీ వాస్తవంగా 10 గుమ్మాలే ప్రధానంగా వాడబడినాయి. మన కల్వరి టెంపుల్ నిర్మించినప్పుడు ఈ మందిర నిర్మాణంలో గుమ్మములు ఎన్నో తెలుసా మీకు? 10 గుమ్మములు, 2 చిన్న గుమ్మములు.
యెరూషలేము చుట్టూ ఎలా గుమ్మములు ఉన్నాయో మన కల్వరి టెంపుల్ కూడా అదే విధంగా ఎగ్జాక్ట్గా అవే అన్ని గుమ్మములు మన కల్వరి టెంపుల్కి దేవుడు అనుగ్రహించాడు. 2, ఇప్పుడు వీళ్ళు మొదటిగా నిర్మించినటువంటి లేక నిలబెట్టినటువంటి గుమ్మం ఏమిటట? గొర్రెల ద్వారము. ఏముంది అక్కడ? ప్రధాన యాజకుడని ఎలియాషీబును అతని సహోదరులైన యాజకులు లేచి మొదటిగా నిలబెట్టింది ఏమిటయ్యా అంటే గొర్రెల గుమ్మము. మళ్ళా మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఒక ఇంటి నిర్మాణం చేస్తున్నప్పుడు మొదటిగా ఏం నిలబెడతారు చెప్పండి? గుమ్మానే నిలబెడతారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? అసలు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చిందో? ప్రపంచం ఈరోజు ఆచరిస్తున్న అనేక ఆచారాలు, ప్రాముఖ్యంగా విలువైన ఆచారాలు, నిజమైన విశ్వాసంతో కూడిన ఆచారం పద్ధతులు జాగ్రత్తగా పరిశీలన చేస్తే అవి వందల వేల సంవత్సరాల క్రితం బైబిల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఆనాడు మొదటిగా వాళ్ళు నిలబెట్టింది గొర్రెల గుమ్మము, గొర్రెల ద్వారము. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో ఓ చక్కని మాట ఉంది. ఏడో చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనము, గొర్రెలు ప్రవేశించు ద్వారము నేనే, నేనే ద్వారము, నేనే ద్వారము.